ఇప్పుడు మనం ఏం పని చేయాలన్నా మనకు ప్రతి ఒక్కరికి తెలిసింది అని అనుకోండి. మనం ఎంచుకున్న పనులు ఏదైనా కానీ ఆ పనిని ఎలా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, దానికి ఎలా ఆలోచించాలి, దానికి మన సామర్థ్యం ఏమి, మన శక్తి ఏమి, మనం ఎలా దాన్ని ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలము అనే ఒక విధానం మనలో కానీ మొదలైందంటే వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ వ్యాపకాల గురించి, వేరే వాళ్ళ జీవన విధానం గురించి మనం పట్టించుకో. ఇక్కడ పని వాటా లేని వాళ్ళే ఇంకొకరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు వినడం కానీ లేకపోతే దాని గురించి పట్టించుకోవడం కానీ అంత సమయం మీరు కేటాయించగలిగితే అటువంటి వాటిలో ఇరుక్కోండి. అదొక రకమైన జాడ్యం అనే చెప్పాలి. అది బాగా ఎప్పుడైతే ఇట్లాంటి కన్ఫ్యూజన్లన్నీ వచ్చినాయో ఆ వ్యవస్థలోనే అలాంటి మార్పు వచ్చేసింది. అది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే ఏమది ఆ దేవుడు శాంతిస్తాడేమో, లేకపోతే ఈ గ్రహం శాంతిస్తుందేమో, ఇట్లాంటివన్నీ క్రియేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. యాక్చువల్గా ఎవరు ఏ గ్రహాలు శాంతించినా, ఏ దేవుడు సాటిస్ఫై అయినా పని అయితే చేయాల్సింది మనమే కదా, అవునా కాదా? అంటే మీరు మంచి మనసుతో దాన్ని మొదలుపెట్టినా లేకపోతే డిస్టర్బెన్స్తో మొదలుపెట్టినా సరిదిద్దుకోవాల్సింది, చేయాల్సింది, దాని యొక్క పూర్ణ ఫలితాన్ని మీరు అనుభవించాల్సింది మీరే కదా.